హాయ్ అండి. వెల్కమ్ టు భవ్యాంషిస్ కిచెన్. ఈరోజు నేను కారం రైస్ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి. నోటికి కారంగా తినాలనిపించినప్పుడు ఇలా కారం రైస్ చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనికోసం మనం ముందుగా ఉడికించిన రైస్ ఒక కప్లోకి తీసుకొని అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో వేసిన ఉప్పు, కారం, పసుపు అన్నంకి బాగా పట్టేంత వరకు బాగా కలిపి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక ఎండుమిర్చి చీలికను వేసుకొని అలాగే పోపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఒక 6 నుంచి 7 వేరుశనగ పప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయాక ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపెట్టుకున్న కారం అన్నం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, కారం రైస్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని ఒక లెమన్ పిండేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పులావ్, చికెన్ బిర్యానీ కన్నా కూడా ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.